హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు శాంసంగ్ నుంచి కొత్త 2023లో ఏ సిరీస్ ఫస్ట్ మొబైల్ లాంచ్ అయింది. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గ్యాలక్సీ A14 5G. మొన్న రీసెంట్లీ దీనిపైన ఒక వీడియో చేశాను. ఇక్కడ పిక్చర్ కూడా చూడొచ్చు, శాంసంగ్ బ్రాండింగ్, ఇంకా వితౌట్ అడాప్టర్ వచ్చింది అనుకుంటాను, ఎందుకంటే బాక్స్ స్లీక్ ఉంది కదా. దీని ఫీచర్స్ అంటే ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తోటి వస్తుంది, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, ఇంకా 5000 mAh పెద్ద బ్యాటరీ తోటి వస్తుంది. రీజనబుల్ ప్రైజే. ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్ నాకు తెలియదు, ఎందుకంటే లాంచ్ తర్వాత వాళ్ళు డిక్లేర్ చేస్తారు కదా. నేను అప్పుడు లింక్స్ అప్డేట్ చేసేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. నా గెస్ ప్రకారంగా 15 నుంచి 16,000 ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు వచ్చేలాగానే ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ పైన సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకా ఒక 2 డాక్యుమెంట్స్, ఇంకొకటి టైప్ సి USB కేబుల్ వచ్చింది ఛార్జింగ్కి, ఇంకా డేటా ట్రాన్స్ఫర్ కోసము. ఇందులో 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది మన మొబైల్ శాంసంగ్ గ్యాలక్సీ A14 5G. ఇది డీప్ రెడ్ కలర్, ఇంకా 2 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇది రెడ్ లాగా ఏం లేదు, కొంచెం డార్క్ వైలెట్ కలర్ లాగా ఉంది. ఇది దాని డిస్ప్లే 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ వాటర్ డ్రాప్ నాచ్ తోటి. ఇక్కడ పైన సెల్ఫీ కెమెరా, ఇంకా ఇయర్ పీస్ గ్రిల్ చూడొచ్చు. ఈసారి A13కి దీనికి ఏంటంటే ఇందులో సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంది. కంప్లీట్ పాలికార్బోనేట్ బ్యాకే ఇది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. శాంసంగ్ది బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఫోన్ అంటే పెద్దగా హెవీగా ఇట్లా అనిపిస్తుంది చేతిలో. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ఇంకా ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇందులో మీరు 5G సిమ్స్, ఇంకొకటి మైక్రో SD కార్డ్ వేసుకొని 1 TB వరకు మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఒకటి 3.5mm ఆడియో జాక్, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఇది కంప్లీట్ బ్యాక్ అంతా దీనిది లేజర్ ప్యాటర్న్ బ్యాక్ కవర్. ఇది కంప్లీట్ ఒక టైప్ ఆఫ్ టెక్స్చర్డ్ అంతా లైన్స్ ఉన్నాయి. శాంసంగ్ బ్రాండింగ్ చూడొచ్చు. ఆ లైన్స్ మీకు వీడియోలో కనపడుతున్నాయో లేదో తెలియదు, కానీ బాగానే ఉంది. అంటే అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు, చేతిలోంచి జారే సమస్య లేదు. ఇది మొత్తం కంప్లీట్ కెమెరా మధ్యలో స్పేసింగ్, ఆ మాడ్యూల్స్ మధ్యలో డిజైనింగ్, దాని రింగ్స్ అవన్నీ పాలిష్డ్, మొత్తం రీడిజైన్డ్ ఉన్నాయి కంప్లీట్. ఇంకా బంప్ అసలు లేదు, జస్ట్ కెమెరాసే బయటికి అట్లా కనపడుతున్నాయి. ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ది f1.8ది. ఇప్పుడు నేను ఆన్ చేసేసి ఫింగర్ ప్రింట్ వేసేసి మొత్తం సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపుల్స్ అవన్నీ తీసి కంప్లీట్ నెక్స్ట్ క్లిప్లో డీటెయిల్గా దీని ఫీచర్స్ అవన్నీ చూపించేస్తాను. ఇది శాంసంగ్ గ్యాలక్సీ A14 5G మొబైల్లో నేను మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఫేస్ అన్లాక్ కూడా ఉంది. బాడీ బిల్ట్ క్వాలిటీ అది మొత్తం పాలికార్బోనేట్ బ్యాకే, మీకు అసలు ఏం ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు. దానిపైన మీకు లేజర్ ప్యాటర్న్ బ్యాక్ కవర్, అది సన్న లైన్స్ ఉండేసి 202 grams వెయిట్ ఉండేసి కొంచెం చేతిలో పెద్దగా గ్రాండ్గా కనపడుతుంది. 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 90 Hz డిస్ప్లే కదా, మీకు LCD ప్యానలే. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది ఇక్కడ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి మీకు ఎగ్జినోస్ 1330 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది. కొన్ని ఏరియాస్లో మీకు డైమెన్సిటీ 700 తోటి వస్తుందని విన్నాను నేను, కానీ ఇంకా డైమెన్సిటీ 700 కంటే ఇదే బెటర్. ఇక్కడ మీరు వాటర్ డ్రాప్ నాచ్, దాని ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ది, ఇంకా బెజిల్స్ అవి చూడొచ్చు. కొంచెం లావుగానే ఉన్నాయి బెజిల్స్, బాటంలో చిన్న ఏరియా కొంచెం పెద్దగా ఉంది. UI అది ఎక్కడ ఏం ల్యాగ్ అది ఏం లేదు, స్మూత్గానే ఉంది. ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే అంటే బ్రైట్నెస్ అది కూడా ఓకే అని చెప్పొచ్చు. వైట్ బ్యాలెన్స్ అది పర్ఫెక్ట్ ఉంది. కలర్ సాచురేషన్ డిస్ప్లేలో ఎలాంటి ఇబ్బంది లేదు. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఇది నేను అనుకుంటా నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రేంజ్ అరౌండ్ 15,000 to 16,000 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ నోటిఫికేషన్స్ ప్యానల్ సెట్టింగ్స్ అవన్నీ చూడొచ్చు. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా బ్రైట్నెస్ అయితే ఇప్పుడు నేను మ్యాక్స్ పెట్టాను, ఎందుకంటే మధ్యాహ్నం టైంలో అన్బాక్స్ చేస్తున్నాను కదా. ఇంకా ఎక్కడ ఇంతసేపు నేను యూస్ చేశాను కదా, నాకు పెద్దగా ఏం అంటే ల్యాగ్ లాంటిది కూడా ఏమనిపించలేదు. ఇంకా అబౌట్ ఫోన్లో ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, ఈ డీటెయిల్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఇది వచ్చేసి మీకు 1 UI వర్జన్ 5.0 తోటి వస్తుంది, Android 13 తోటి వస్తుంది. ఇంకా November 2022ది సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. వీళ్ళు 2 years OS అప్డేట్స్, ఇంకా 4 years సెక్యూరిటీ అప్గ్రేడ్స్కి కంపెనీ అంటే గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంది. బ్రైట్నెస్ మ్యాక్స్ పెట్టాను నేను. ఇందులో అంబియంట్ లైట్ సెన్సర్ ఉంది, కానీ ఇంకా వేరే మీరు కలర్ బ్యాలెన్స్ కానివ్వండి, వైట్ బ్యాలెన్స్ ఏం చేసుకోలేరు. జస్ట్ రిఫ్రెష్ రేట్ మీరు 90-60 చేంజ్ చేసుకోవచ్చు. అడాప్టివ్ 90దే బాగుంది, స్మూత్ ఉండేసి UI అది ఓకే ఉంది. ఇక్కడ ఇంకా దీని స్టోరేజ్ అంటే ఇది 128 GB వేరియంట్. మీకు అందులోంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు వచ్చేసి 104 GB ఫ్రీ స్పేస్ ఉంది. ఇంకా 1 TB వేసుకొని మైక్రో SD కార్డ్ వేసుకొని మేము మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. కెమెరా యాప్ కూడా ఒకసారి చూపించేస్తాను. మంచి 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది, f1.8 అపర్చర్ ఉండేసి మీకు ఇక్కడ జస్ట్ 2x డిజిటల్ జూమ్ ఉంది. ఇందులో వైడ్ యాంగిల్ ఇస్తే బాగుండేది. నేను ఇంకోటి వైడ్ ఉంటుందేమో అనుకున్నా, కానీ మ్యాక్రో ఉంది,
ఉంది. ఒకటి డెప్త్ కోసం సెపరేట్ కెమెరా ఉంది. 2 మెగా పిక్సెల్ f2.4 రెండు కూడా. కానీ ఓవరాల్‌గా కెమెరా క్వాలిటీ అది బానే ఉంది. కలర్స్ అవి ఇంకా వైట్ బ్యాలెన్స్ గానివ్వండి, కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్. వీడియో ఫుల్ హెచ్‌డీలో 30 ఫ్రేమ్స్ వరకు షూట్ చేస్తుంది. ఇంకా పెద్దగా అన్ని అంటే ఫీచర్స్ ఏం లేవు. సింపుల్ యాప్ ఉంది. ఇక్కడ వీడియో స్టెబిలైజేషన్ ఉంది. ఆప్టికల్ కాదు, నార్మల్ ఎలక్ట్రానిక్ వీడియో స్టెబిలైజేషన్ ఉంది. ఇంకా మీకు 10 హై ఎఫిషియన్సీలో కూడా మీరు హెచ్ఈవిసి కోడెక్ H265లో కూడా షూట్ చేయొచ్చు. ఫోటోలో కూడా పెద్దగా అంత సెట్టింగ్స్ ఏం లేదు. జస్ట్ ఇది మోర్‌లోకి వెళ్తే మీకు ప్రో మోడ్, పానోరామా మోడ్, ఫుడ్ మోడ్, నైట్ మోడ్, మ్యాక్రో మోడ్ ఇవన్నీ ఉన్నాయి. ల్యాగ్ కూడా ఏం లేదు. షట్టర్ ల్యాగ్ ఏం లేదు. మంచి అంటే ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది. ప్రాసెసర్ ఎగ్జినోస్ 1330 ఓకే. కానీ ఇదేంటంటే మీకు జస్ట్ ఎంట్రీ లెవెల్ 5G ప్రాసెసర్ కదా. ఇంకా ఆ ప్రైస్‌కి దాన్ని బట్టే నేను అనుకుంటున్నాను 15,000-16,000 ఉండొచ్చు దీని కాస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని కెమెరా శాంపిల్స్ చూపిస్తాను. ఇది రియర్ కెమెరాతోటి తీశాను. బ్రైట్ లైటింగ్ ఇంకా డే టైమ్‌లో మంచి కలర్స్, సాచురేషన్ అదంతా పర్ఫెక్ట్ ఉంది. షార్ప్‌నెస్, డీటెయిల్, కాంట్రాస్ట్ ఎవ్రీథింగ్ ఓకే. ఇంకా ఇందులో రియర్‌లో 2 మెగా పిక్సెల్ శాంపిల్ ఇది. అంత 2 మెగా పిక్సెల్ అయినా గానీ మంచి డీటెయిల్ ఉంది. క్వాలిటీ కూడా బాగుంది, ఇమేజ్ క్వాలిటీ. ఇట్లా ఎప్పుడన్నా ఒకసారి వైట్ బ్యాలెన్స్ కూల్ సైడ్‌కెళ్ళి కొంచెం సాచురేషన్ తగ్గుతుంది. ఇది లో లైటింగ్. ఇండోర్‌లో నేను ఒకటే ట్యూబ్ లైట్ ఉన్న దగ్గర తీశాను. అయినా బానే ఉంది. నాయిస్ పెద్దగా ఏం రాలేదు. ఇది బాల్కనీలో మంచి బ్రైట్ లైట్‌లోనే తీశాను. మళ్ళీ ఇది వచ్చేసి లో లైటింగ్‌లో తీసింది. కలర్ సాచురేషన్ ఇంకా నాయిస్ లెవెల్స్ కూడా చూడొచ్చు. నాకు పెద్ద నాయిస్ అది ఏం కనపడలేదు. ఇది ఎక్స్‌ట్రీమ్ లో లెవెల్. చాలా లైటింగ్ తక్కువ ఉండింది. 2x డిజిటల్ జూమ్‌లో. ఇది సెల్ఫీ కెమెరా. సెల్ఫీ కెమెరా కొంచెం వార్మ్ టింట్ ఉంది. ఇంకా వచ్చేసి ఇందాక నేను డెస్క్ పైన తీసిన పిక్చర్ ఇది. వైట్ బ్యాలెన్స్ అవన్నీ షార్ప్‌నెస్, డీటెయిల్ ఎవ్రీథింగ్ కెమెరా వైస్ ఓకే అని చెప్పొచ్చు. ఇది వీడియో క్లిప్ ఫుల్ హెచ్‌డీ 30లో వీడియో తీశాను. ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కదా, బాగుంది. నా చేతులు ఎంత షేక్ అయినా కానీ మీకు అక్కడ వీడియోలో అంత పెద్ద షేక్ ఏం కనపడలేదు. డీటెయిల్ బాగుంది. కలర్ సాచురేషన్, వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. కెమెరా వైజ్ ఓకే అని చెప్పొచ్చు. ఇది 15,000-16,000 రూపీస్లో మీకు వీడియోస్ వాచ్ చేయడానికి, మూవీస్ చూడడానికి, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి, ఇంకా నార్మల్ ఒక మంచి మొబైల్ కావాలి, మంచి బ్యాటరీ బ్యాకప్ తోటి, మంచి డిస్ప్లే, మంచి స్పీకర్ తోటి కావాలనుకునే వాళ్ళ కోసం ఓకే అని చెప్పొచ్చు. అయితే ఇది మీకు పిక్చర్స్ ఎట్లా అనిపించినాయి A14 5Gది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా యూట్యూబ్లో ఏదైనా వీడియో ప్లే చేసి మీకు దాని డౌన్ ఫైరింగ్ స్పీకర్ది అవుట్పుట్, ఇంకా అట్లనే డిస్ప్లే క్వాలిటీ, కలర్స్ అవి కూడా చూసుకోండి. ఏమి ఇబ్బంది లేదు. డిస్ప్లే అయితే నాకు బాగానే అనిపించింది. జస్ట్ కొంచెం బెజల్సే కొంచెం లావుగున్నట్టు అనిపించినాయి. కొంచెం ఓవరాల్గా ఫోన్ కొంచెం పెద్దగా కనపడుతుంది. చేతిలో పట్టుకుంటే కూడా ఫీల్ కూడా కొంచెం పెద్ద ఫోన్ పట్టినట్టు అట్లా ఉంది. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను కదా, మా అబ్బాయి నాకు ఒక కార్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు అరౌండ్ 25 lakhs కాస్ట్లో అని చెప్పేసి. అయితే మేము చాలా కన్ఫ్యూజన్లో ఉండే ఏ బ్రాండ్, ఏ మోడల్కి వెళ్ళాలని చెప్పేసి. అయితే సడన్గా నాకు హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను కదా, మా అబ్బాయి నాకు ఒక కార్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు అరౌండ్ 25 lakhs కాస్ట్లో అని చెప్పేసి. అయితే మేము చాలా కన్ఫ్యూజన్లో ఉండే ఏ బ్రాండ్, ఏ మోడల్కి వెళ్ళాలని చెప్పేసి. అయితే సడన్గా నాకు ఐడియా వచ్చేసి నేను వీడియోలో అడిగాను సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, మీదేమన్నా విన్నారు కదా స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా డిస్ప్లే క్వాలిటీ, కలర్స్ అవి సాచురేషన్, కాంట్రాస్ట్, షార్ప్నెస్ అన్నీ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కదా, బాగానే ఉంది. 90 Hz డిస్ప్లే కాబట్టి డిస్ప్లేలో ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా నేను అనుకున్న ప్రైస్లో 15,000 ఆ రేంజ్లో వస్తే మాత్రం మంచి ఫోన్ అని చెప్పొచ్చు. మీకు ఎట్లా అనిపించింది ఇది? సామ్సంగ్ గ్యాలక్సీ A14 5G మొబైల్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తోటి మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే ఈ అన్బాక్సింగ్ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.